హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకొచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనము. సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదను, ప్రశస్తమైన రత్నంతో నీకు సరిహద్దులను ఏర్పరచుదును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేసిండు. ప్రతి వాగ్దానానికి నజరైన యేసుక్రీస్తు మనల్ని వారసులుగా చేసేసాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నువ్వు అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అట్టి రీతిగా నువ్వు ఎల్లవేళ నీ హృదయం అంతా తలంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు పొందుకున్న శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. శక్తి అంటే నువ్వు ఏదైతే నజరైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా నువ్వేం పొందుకున్నావంటే లోకపరమైన పాపాన్నంతా ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని మనకు అనుగ్రహించాడు. అట్టి రీతిగానే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నువ్వు ఆయన్ని విశ్వసించడం ద్వారా ఆయన జయించిన అనుభవాన్ని కూడా నీవు పొందుకున్నావు. కాబట్టి నీలో ఉన్న దేవుడు లోకంలో ఉన్న దానికంటే గొప్పవాడు. కాబట్టి నీకు ప్రతి పనిలో విజయం కలగాలంటే నువ్వు చేసే ప్రతి పనిని దేవునికి అప్పగించి ఎప్పుడైతే ముందుకు వెళ్తావో నీ ప్రతి పనిలో నీకు విజయము కలుగుతుంది. అట్టి రీతిగానే ఏదైతే ఉద్యోగాలు చేస్తున్నారో, ఏదైతే పని చేస్తున్నారో, ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతిదాన్ని దేవుని ద్వారా నువ్వు ఏదైతే అప్పగించుకు ముందుకు వెళ్తున్నావో ప్రతి దాంట్లో నీకు విజయము కలుగుతుంది. నీ విశ్వాస సామర్థ్యం ద్వారా నీ యొక్క ఫలాన్ని నీవు పొందుకుంటావు. ఈరోజు ఈ వాగ్దాన ఫలాన్ని మీరు అందరూ అనుభవించును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంతో మీరే తోడని నడిపించిన తండ్రి. ఎవరికైతే అనారోగ్యం ఉందో తండ్రి తల దగ్గర అరగాల వరకు ముట్టి స్వస్థపరచబడిన కాక అని ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. అదిగో తండ్రి ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎవరైతే తండ్రి ఏ విషయాల గురించి ఏకీభవిస్తున్నారు తండ్రి ఏకీభవించే విషయాలు తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి విషయంలో మీరే తోడని నడిపించమని నా జడని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.